బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల బెండు తీసేందుకు సిద్ధమయ్యారు హైదరాబాద్ పోలీసులు. బెట్టింగ్ యాప్స్ తో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ దందాకు ఫుల్ స్టాప్ పెట్టుకుంటే మరింతగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న 11 మందిపై ఎఫ్ఐఆర్ను ఫైల్ చేసి నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. వాట్ నెక్స్ట్ వాస్ట్ స్టోరీ. స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉంటున్న బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకొని అనేక మంది అమాయకులు మోసపోతున్నారు. కొందరైతే ఆర్థికంగా పూర్తిగా నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదో భాగమైతే ఇటీవల కొందరు సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి అమాయకులు నష్టపోవడానికి, ప్రాణాలు తీసుకోవడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. తెలంగాణలో ఇటీవల భారీగా పెరిగిపోయిన బెట్టింగ్ యాప్స్ మోసాలను అరికట్టడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అమాయకుల నుంచి కోట్లు కొల్లగొడుతున్న యాప్స్ కు ప్రమోషన్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న సెలబ్రిటీల బెండు తీయడానికి చర్యలు ప్రారంభించారు. ప్రమోషన్ చేస్తున్న 11 మందిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీలు, యూట్యూబర్లను యాప్ నిర్వాహకులు సంప్రదించి వారితో ప్రచారం చేయిస్తున్నారు. అమాయకులను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఒకసారి అలవాటు పడ్డాక మానలేక అప్పులు చేసి మరీ బెట్టింగ్లు కడుతున్నారు. లక్షలు పోగొట్టుకొని పూర్తిగా మునిగిపోయాక చేసేది లేక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు మానసిక రోగులుగా మారుతున్నారు. ఇలాంటి జూదానికి బానిసలైన వాళ్ళను గుర్తించి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ శివ. ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సామ్నియా అనే మానసిక జబ్బులు అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్కి మనము ట్రీట్మెంట్ థెరపీ ద్వారా, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఇవ్వచ్చు. దాంతోపాటు మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా ఈ ఇంపల్సివిటీ అనేది, ఇంకా అర్జెస్ అనేవి కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న 11 మంది యూట్యూబర్లు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఏపీలోని విశాఖపట్నంలో కూడా కొందరిపై కేసులు నమోదు చేశారు అక్కడి పోలీసులు. బెట్టింగ్ యాప్స్ తో మోసం చేసే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తాట తీస్తామంటున్నారు పోలీసు అధికారులు. ఈ 11 మందిలో ఒక మన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ కూడా, ఆయన పేరు కూడా ఉంది. ఆయన ఈ ఇమ్రాన్ అనే ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో దోస్తీ చేస్తూ ఆయన కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేశాడు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన మీద కూడా మిగతా అందరి పైన ఎట్లా చట్ట ప్రకారంగా ఫ్యాక్ట్ బేస్డ్ యాక్షన్ తీసుకుంటామో ఆయన పైన కూడా అదే యాక్షన్ తీసుకుంటాము. బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరికి రూపాయి వచ్చినా అది ఎవరో ఒకరు మోసపోవడం ద్వారా వచ్చిన డబ్బే అనేది గుర్తుంచుకోవాలి. లక్షలు సంపాదించే సెలబ్రిటీలు ఇలా అమాయకులను మోసం చేసే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి యూట్యూబర్లు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిపై చర్యలు ఏ రేంజ్ లో తీసుకుంటారో చూడాలి.